మీరేంటి సడన్ గా మా ఇంటికి? మా అన్నయ్య వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారండి. వాళ్ళ ఇంటికని వచ్చాను. ఇటుగా వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని. ఆహా, అమ్మా, కారులో ఎవరో ఉన్నట్టున్నారే. ఆవిడ మా వదిన గారండి. అవునా? ఆవిడ కూడా రమ్మనండి. పర్వాలేదు. మీ వదిన గారు అంటున్నారు కదా, పిలవడానికి ఆలోచిస్తున్నారేంటి? పిలవండి. వదినా, అంటే చైర్మన్ గారు స్వయాన మా అన్నయ్యండి. ఈవిడ మా వదిన కాంచన. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఆ రోజు గుడిలో జరిగిన దానికి నా తరపున అయ్యో, ఆ వేళ జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉందండి. ఆ విషయం మేము అప్పుడే మర్చిపోయాం. లోపలికి రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. ఈ అబ్బాయి మా ఇంటికి కాబోయే అల్లుడండి. అదేనండి, మా లలితమ్మ కూతురు వేద లేదు, దాన్ని చేసుకోబోయేవాడు అమెరికా. హలో, ఐ థింక్ గెస్ట్లు అనుకుంటా. యూ గైస్ క్యారీ ఆన్. బాయ్. ఈ ఇంట్లో శుభకార్యం అంట్రా. మనం కాలు పెట్టిన తర్వాత అశుభాలే కానీ శుభాలు ఎక్కడుంటాయక్క? తను మా ఇంటికి వచ్చినప్పుడు మీ గురించే చెప్తుందండి. మీ ఇద్దరి భార్యలకు తనే పురుడు పోసిందంట కదా. అవును. అన్నట్టు ఆ రోజు హాస్పిటల్లో ఏదో హడావిడైందని చెప్పింది. అవును కదా వదినా? ఏదో టెన్షన్ అని అన్నావు. ఆ రోజు నేను టెన్షన్ అండి. అది ఆ రోజు తుఫాన్ వచ్చింది కదా, ఎక్కువగా వర్షం వచ్చి ఈవిడ కీర్తి మదర్ కదా. రే విష్ణు, వెళ్ళిపోతున్నావేంటి? ఇట్లా బుక్ అయిపోయాను. వీడు మా అబ్బాయి అండి, పేరు విష్ణు. నమస్తే అండి. ఓ, లలిత గారికి అమ్మాయి, అబ్బాయి ఏమో మీకు పుట్టాడనమాట. నిర్మల, కాఫీ తీసుకురామా. ఇప్పుడు అవేమీ వద్దండి, మళ్ళొచ్చినప్పుడు చూద్దాం. వదినా, బయలుదేరదామా? అదేంటండి, కాఫీ అయినా తీసుకోకుండా? లేదండి, వేరే పనుంది. లలిత గారిని కూడా కలిసి బయలుదేరతాము. వదినా, పద. ఎదురింట్లోనే ఉంటుందండి మా లలిత. పదండి, వస్తానండి. నేను తీసుకెళ్తాను. రండి, మంచిదండి. పంపించొస్తాను అన్నపూర్ణ. అలాగే. రండి. వస్తానండి. బ్రో, నేను వచ్చేసా. రా, వచ్చి మెడ మీద ఎక్కు. ఏంటి? అదే ఏంటి అని. పద వెళ్దాం. ఎక్కడికి? వేద ఇంటికి. ఎందుకు? నేను వచ్చింది ఎందుకు? ఆంటీకి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని వేదాతో ఇంటిమసి పెంచుకోవడానికే కదా. బ్రో,
ఇందాక నేను వచ్చాను కదా అప్పుడు వేద వాళ్ళింటి కిటికీలోంచి గాని తలుపు చాటు నుంచి గాని నన్ను చూసిందంటావా? అంటే సినిమాలో హీరోయిన్స్ అలాగే చూస్తూ ఉంటారు కదా. బ్రో సినిమాలో జరిగినట్టు రియల్ లైఫ్ లో జరగదు బ్రో. లేదు, తను చూసే ఉంటుంది. చూడదని చెప్తున్నాను కదా. ఎందుకు బ్రో అంత సీరియస్ అయిపోతున్నావు? నేనే డైరెక్ట్ గా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, కానీ బాగోదని నిన్ను రమ్మంటున్నా. ఓకే, నీకేమైనా ప్రాబ్లం అయితే నేనే వెళ్తానులే. ఏ ఆగు. సరే నేనే ఇంట్రడ్యూస్ చేస్తానులే, పద. ఓకే పదా. అమ్మయ్యా, పద వెళ్ళి పద. ఏమైంది బ్రో? ఇంట్లో ఎవరో గెస్ట్లు ఉన్నారు బ్రో. గెస్ట్లు ఉండగా నువ్వు గెస్ట్గా ఎంట్రీ ఇచ్చావు అనుకో, గుంపులో గోవింద అయిపోతావు. పద, తర్వాత పరిచయం చేస్తాలే. దా. గెస్ట్లు ఇప్పుడే రావాలా? కాఫీ తీసుకోండి. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అదేంటొదినా, వీళ్ళని చూస్తే నీ మీద ఎంతో అభిమానం చూపిస్తుంటే నువ్వేమో కాఫీ కూడా తీసుకోని అంటున్నావు. ఆ ఇంట్లో తీసుకోనన్నావు, మరి ఇక్కడ కూడా తీసుకోకపోతే ఎలా? మీరివ్వండి. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. వేదా, వేదా. అమ్మా, ఏంటమ్మా? డాక్టర్ గారు, మీరు పురుడైతే పోసారు కానీ దీన్ని మీరెప్పుడూ చూడలేదు కదా. ఇదే మా అమ్మాయి, పేరు వేద. నమస్కారం. అవును, అన్నపూర్ణ గారికి మీకు ఒకే రోజు డెలివరీ అయిందంట కదా? అవునండి, ఒకే రోజు ఒకే టైం కూడా. అదే ఆశ్చర్యం. అవునవును, వింటుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీరిద్దరూ ఒకేసారి తల్లులవ్వడం, ఒకే హాస్పిటల్లో డెలివరీకి జాయిన్ అవ్వడం, ఒకే రోజు, పైగా ఒకే టైంలో ఇద్దరు పిల్లల్ని కండం. ఒకరికి అమ్మాయి, ఇంకొకరికి అబ్బాయి. ఇంతకీ మీ డెలివరీ ఏ డేట్న అయిందండి? ఎన్ని గంటలకి?